ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ హాట్ టాపిక్ గా మారిన అమరావతి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా కీలక మలుపు తిరగబోతుందా? రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తర్వాత ఇక పార్లమెంటు ముద్ర కోసం రంగం సిద్ధమైంది. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించే బిల్లు త్వరలోనే లోక్సభ, రాజ్యసభలోకి రానుందనే సంకేతాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ వైఖరేంటి? అసెంబ్లీకి గైర్హాజరైన ఆ పార్టీ పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకోబోతుంది? అమరావతి భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక దశపై స్పెషల్ రిపోర్ట్. అమరావతి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ప్రతీకగా నిలిచిన పేరు. విభజన తర్వాత కొత్త రాజధానిగా భారీ ఆశలతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ గత 5 ఏళ్లలో రాజకీయ వివాదాల కేంద్రమైంది. కానీ ఇప్పుడు మళ్లీ అదే అమరావతి శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని తిరిగి ఫోకస్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం ఆమోదించటం ఈ ప్రక్రియలో కీలక మైలురాయిగా మారింది. ఈ తీర్మానం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చేరింది. తదుపరి దశగా కేంద్రం కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ప్రక్రియ వేగవంతమవుతోంది. సమాచారం ప్రకారం ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ సమావేశంలో అమరావతి బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంటే అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ఇక చివరి దశలోకి చేరిందన్నమాట. ఇదే సమయంలో రాజకీయంగా మరో ఆసక్తికర అంశం వైసీపీ వైఖరి. అసెంబ్లీలో అమరావతి తీర్మానం సమయంలో గైర్హాజరైన వైసీపీ ఇప్పుడు పార్లమెంట్లో ఎలా వ్యవహరిస్తుంది అనేది కీలక ప్రశ్నగా మారింది. గతంలో 3 రాజధానుల ప్రతిపాదనను బలంగా ముందుకు తీసుకువచ్చిన ఆ పార్టీ ఇప్పుడు తన స్టాండ్ను రీడిఫైన్ చేసుకునే ప్రయత్నంలో ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల కాన్సెప్ట్ ను తీసుకువచ్చింది. అమరావతి, విశాఖపట్నం, కర్నూలును వేరువేరు పరిపాలనా కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన భారీ చర్చలకు దారితీసింది. కానీ ఈ నిర్ణయం అమరావతి రైతులు, స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. దీని ప్రభావం తరువాతి ఎన్నికల్లో కూడా కనిపించిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి మళ్లీ ఊపు వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత చర్చల్లో అమరావతికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. ఇక తాజాగా పార్లమెంట్లో అమరావతి బిల్లు ప్రవేశపెట్టే సమయంలో తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమరావతిలో అవినీతి అంశాన్ని ప్రశ్నిస్తూనే రాజధానిగా అమరావతిని వ్యతిరేకించమనే స్టాండ్ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం కూడా చేసినట్లు సమాచారం. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే వ్యూహంగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా అమరావతి రైతుల ఆందోళనలు, ప్రాంతీయ భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని ఈ సాఫ్ట్ స్టాండ్ తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. అసెంబ్లీ తీర్మానం సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజధానిపై ఎంత చిత్తశుద్ధి ఉందో ఇదే నిరూపిస్తోందన్నారు. అలాగే పార్లమెంటులో అమరావతి బిల్లుపై వైసీపీ ఎంపీలు ఎలా వ్యవహరిస్తారో చూడాలని ఆసక్తిగా ఉందని వ్యాఖ్యానించారు.
లోకేష్ మరో ముఖ్య విషయాన్ని వెల్లడించారు. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం వెంటనే ఢిల్లీకి చేరుతుందని, కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. అంటే అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోందని స్పష్టమవుతుంది. అయితే సమయం కూడా ఇక్కడ కీలక అంశంగా మారింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు పరిమిత కాలం మాత్రమే కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సెషన్లోనే బిల్లు ప్రవేశపెట్టాలంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తదుపరి సమావేశాలకు వాయిదా పడే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు అమరావతి రైతులు, స్థానిక ప్రజలు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. గతంలో ఎదురైన అనిశ్చితి, ఆందోళన తర్వాత ఇప్పుడు ఒక స్పష్టత రావాలని వారు కోరుకుంటున్నారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తే అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని ఆశిస్తున్నారు. మొత్తంగా చూస్తే అమరావతి అంశం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, ప్రజల నమ్మకానికి సంబంధించిన పెద్ద ప్రశ్న. ఇప్పుడు పార్లమెంట్లో తీసుకునే నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక మలుపుగా మారనుంది. అమరావతి ఆశల నగరంగా మొదలై రాజకీయ వివాదాల మధ్య చిక్కుకొని ఇప్పుడు మళ్లీ శాశ్వత రాజధాని దిశగా అడుగులు వేస్తుంది. అసెంబ్లీ నుంచి ఢిల్లీ వరకు సాగుతున్న ఈ ప్రక్రియ చివరకు పార్లమెంట్లో ఏ రూపం దాల్చుతుందో చూడాలి. ముఖ్యంగా వైసీపీ వైఖరి ఈ కథలో కీలక ట్విస్ట్గా మారనుంది. ఒక నిర్ణయం, ఒక బిల్లు, కానీ ప్రభావం మాత్రం మొత్తం రాష్ట్ర భవిష్యత్తుపై. అమరావతి కథ క్లైమాక్స్ కు చేరుకుంటుందా లేక మరో మలుపు తిరుగుతుందా అనేది ఇక కొన్ని రోజుల్లోనే స్పష్టమవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.